ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లందరిలోనూ కూడా అవయవి స్థానాన్ని పొందినటువంటి నమ్మాళ్వార్లు ఈ లోకంలో అందరి మీద ఉన్నటువంటి కటాక్షం చేత మనకి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధము తిరువాయిమొഴി. 4 గ్రంథాలలో 4 వేద సారాల్ని కూడా నింపేసి మనకు అందించినటువంటి ఆ తిరువాయిమొഴి సామవేద సారంగా ప్రసిద్ధికెక్కింది. అందులో ఇవాళ మనం 4వ పది 5వ తిరువాయిమొഴి 3వ పాసురంలో ప్రవేశించాం. 4వ పది 5వ తిరువాయిమొഴి 3వ పాసురంలో ప్రవేశించాము. ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పాసురం: వీవిల్ ఇన్బం మిగ ఎల్లై నిగழந்த நம்மச்சுதன் வீவில் சீரன் மலர்கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை வீவில் காலம் இசை மாலைகள் ஏத்தி மேவப் பெற்றேன் வீவில் இன்பம் மிக ఎల్లై నిగజందనన్ మేవియే. చాలా చక్కటి తిరువాయిమొഴి ఈ 5వ తిరువాయిమొഴి. ఇందులో 5వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలోనేమో మేన్మై అంటే పెరుమాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా చెప్పారు. ఆ ఐశ్వర్య నాయకత్వాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా మనకి అందించారు. 1లో వీత్తిరిందు ఏజిలగుం అనేటువంటిది ఉభయ విభూతి నాయకుడు అనేటువంటి ఐశ్వర్య వైభవ చిహ్నాలను వర్ణించారు 1లో. 2లోకి వచ్చేటప్పటికి శ్రియపతిత్వం అనేటువంటి కారణాన్ని చెప్పారు. ఆవిడని చేపట్టడం వల్ల నువ్వు ఇంత గొప్పవాడివయ్యావు, మీ ఇద్దరి మిథునాన్ని నేను ఒక చోట చేర్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు కలిగింది అని లక్ష్మీపతిత్వం శ్రియపతిత్వాన్ని గురించి చాలా అందంగా చెప్పారు 2లో. ఈ 3లోకి వచ్చేటప్పటికి ఆనందాది గుణయోగము అంటారు. అంటే నమ్మాళ్వార్లకి ఎంత ఆనందం కలిగిందంటే భగవంతుడికి కలిగిన ఆనందాన్ని కూడా తనలో ఇముడ్చుకోగలిగినంత ఆనందాన్ని ఆళ్వార్లు పొందారు అని. మామూలుగా మనకి మన ఆనందమే మనం పట్టలేం. ఇంకొకళ్ళ ఆనందాన్ని చూసి దాన్ని మన ఆనందంతో కలుపుకొని ఆనందించడానికి చాలా శక్తి ఉండాలి. అంత నిర్భర ఆనందము నమ్మాళ్వార్లకి కలిగింది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. వీవిలింబం అన్నారు. ఈ పదాన్ని ఇంతకుముందు భగవత్పరంగా వాడారు. ఆయనకి అంతులేని ఆనంద గుణం ఉంది అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఉపనిషత్తులు కూడా నేను చెప్తాను ఆనందం ఇంత అని బయలుదేరి వెళ్ళి చెప్పలేకపోయాయి అనేటువంటి విషయం. ఇప్పుడు ఈ వీవిలింబం నమ్మాళ్వార్లు తమకి ఆపాదించుకొని చెప్తున్నారు. అంటే నేను ఈ ఆనందాన్ని పట్టలేకపోతున్నాను అని సారాంశం అన్నమాట. వీవిలింబం ఈ అంతులేని నాశనములేని ఆనందం. అంటే లోకంలో ఆనందాలన్నిటికీ ఒక అవధి అనేటువంటిది ఉంటుంది. ఈ వీవు ఇల్లు అనేటువంటి దాన్ని 2-3 అర్థాలుగా ప్రతి పాదంలోనూ చక్కగా దీన్ని ప్రయోగించారు నమ్మాళ్వార్లు. ఒకటేమో నాశనము లేనిది శాశ్వతమైన ఆనందం. 2వదేమో ఎక్కడ ఆగడం అనేది విచ్ఛిత్తి అనేది లేకుండా ఉన్న ఆనందం. అంటే అలాగ కొనసాగుతూనే ఉంటుంది ఆనందము. మానవ జీవితం అనగానే ఒక ఆనందం తర్వాత
ఒక కష్టమో ఒక దుఃఖమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలా కాకుండా అలా ఎడతెగకుండా సాగుతూ ఉండే ఆనందము, మధ్య మధ్యలో ఏమాత్రము విచ్ఛిత్తి లేని ఆనందము, శాశ్వత ఆనందము అనే అర్థాల్లో ఈ పదాలు వాడుతూ మిగవిల్లై దాని యొక్క చరమస్థితిలో అని అంటే ఏమిటంటే ఆనందం, అంతులేని ఆనంద స్థితిని నిగంధ నమ్మచ్యుతన్ ఉన్నటువంటి అచ్యుతుడు అని ఆ నామాన్ని ఒక్కసారి తలుచుకున్నారు. ఆయన ఆనందానికి ఒక హద్దు అనేటువంటిది లేదు. ఆనందమయుడైనటువంటి బ్రహ్మ పదార్థము అని వేదాలన్నీ కూడా ఆయన్ని ఆనంద స్వరూపుడుగా పొగుడుతున్నాయి కదా. వి విల్ సీరన్ అంతలేని కళ్యాణ గుణాలు కలిగినవాడు. ఇగో ఇక్కడికి హద్దు, ఇది అయిపోయింది అనేటువంటిది లేని ఎన్నున్నాయో నిఖిల అంటే ఖిలము కానటువంటి అత్యద్భుతములైనటువంటి కళ్యాణ గుణాలు అని ఆ వీవిల్ అనేది ఇంకొక అర్థంలో వాడారు, కళ్యాణ గుణపరంగా కూడా వాడారు అని. ఇంకా మలర్కണ്ണన్ పద్మనేత్రుడు, అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినవాడు. విన్నోర్ పెరుమాన్ తన్నై నిత్యసూర్యులకు కూడా నిర్వాహకుడు. ఇది చాలా వైలక్ష్యం కలిగినటువంటి పదప్రయోగం. అంటే నిత్య విభూతిలో ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులకి కూడా స్వామి అయినటువంటి వాడు అనేటువంటిది. ఆయన్ని విల్ కాలం ఏ మాత్రము విచ్ఛిత్తి లేకుండా, అంటే 3వ పదిలో చెప్పుకున్నామే ఒజవిల్ కాలం ఎల్లాం ఉడనాయమన్రి అని సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ ఈసై మాలైగళ్ ఏత్తి గానంతో కూడినటువంటి శబ్ద సందర్భాలతో పొగిడాను. అంటే శబ్దార్థాలు మామూలుగా పాసురాలు అవుతాయి. ఈ పాసురాలకి రాగాన్ని కూడా కూర్చి నేను స్తుతించాను. అందుకనే తిరువాయిమొழிకి ఎప్పుడు ఈసై వేదత్తియల్ అనేటువంటి దాన్ని రోజు మనం ప్రార్థన సమయంలో చదువుతూ ఉంటాం. అంటే గాన రూపమైనటువంటిది, కొట్టినట్టుగా ఒక్కొక్క అక్షరాన్ని పలికినట్టు కాకుండా అంతర్లీనంగా చిన్న గానాన్ని అలా అనుస్యూతంగా నడుపుకుంటూ చదివేటువంటి పాసురాలు. కాబట్టి వీవిల్ కాలం ఇసై మాలైగళ్ ఏత్తి చక్కటి గానంతో సర్వకాలాలలోనూ స్తుతించి ఏవప్పత్తేన్ అలా స్తుతించే భాగ్యాన్ని నేను పొందగలిగాను. ఏవి వీవిల్లింబం మోక్కం మిగవిల్లై నిగంధనన్ ఏంటంటే ఇంకా ఈ ఆనందాన్ని పొందిన తరువాత, అంతులేని ఆనందం పొందిన తరువాత దానికి హద్దు ఎక్కడో తెలియనంత ఉత్తమ ఉన్మస్తకమైన స్థితిలో నేను ఉన్నాను. అంటే ఏమిటండి? పెరుమాళ్ళవి నిఖిలహేయ ప్రచనీక కళ్యాణ గుణైక తానుడు అని నిరవధికమైనటువంటి అనంత కళ్యాణ గుణ సంపద కలిగినవాడు. లోకంలో ప్రతి వ్యక్తికి 1, 2, 3, 4 కళ్యాణ గుణాలు ఉండొచ్చు. కానీ లోకంలో ఉన్న కళ్యాణ గుణాలన్నీ ఒక్క వ్యక్తి యందే దర్శించాలి అంటే అది భగవంతుని యందు మాత్రమే సాధ్యమైనది. అలాంటి సర్వేశ్వరుణ్ణి సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో గానముతో స్తుతించే భాగ్యాన్ని నేను పొందాను. ఒక నిరతిశయమైనటువంటి ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను. అంటే హద్దులేనటువంటి ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను. కాబట్టి నాకు ఇంకా ఏ లోటు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంలో ఆ విశేషాలని మరింత స్పష్టంగా తెలుసుకుందాం. 150వ పేజీ, 3వ పార్ట్, 3వ పాట, 3వ పాసురం. సమస్త కళ్యాణ గుణాత్మకనాయే ఉభయ విభూతియుక్తనాన సర్వేశ్వరనైకెట్టి కవి పాడుగయ్యాలే அவனுடைய ஆனந்தத்தையும் விழாக்கொல்லை கொள்ளும்படியான ఆనందత్తై ఉడయ నానేన్ ఎంగిరార్. ఎంత చక్కటి సారాంశ వాక్యాలని అవతారికలో చెప్తారో రోజు మనం నంబిళ్ళయ్య గారిని
ఒక్కసారి స్తుతించుకుంటూనే వెడుతున్నాము. సారం అంతా చెప్పేశారు. ఏమని? సమస్త కళ్యాణ గుణాత్మకనై, అన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామి. 2 ఉభయ విభూతియుక్తనాన సర్వేశ్వరనై, లీలా విభూతి నిత్య విభూతి. నిత్య విభూతి అంటే ఆయన వేంచేసి ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదుల సేవను పొందేటువంటి ఆ పరమ పదము. లీలా విభూతి అంటే ఈ ప్రాణికోటిని సృష్టించి మళ్ళీ దాన్ని స్థితి సంహార స్థితులలో నడిపించేటువంటి విభూతి. ఇవి కలిగినటువంటి సర్వేశ్వరుణ్ణి చేరి కవి పాడుగయ్యాలే. కవిత్వాన్ని నేను చెప్పడం వల్ల అవనుడయ్య ఆనందత్తయ్యం. నేను ఇలా ఆనందం చెప్పేటప్పటికీ ఆయనకి ఎంత ఆనందం కలుగుతోందో. ఆహా, నమ్మాళ్ళవార్లు ఏం పాసురాలు చెప్తున్నారు అని ఆయన ఓ ఆనందపడుతూ ఉంటే, విళాక్కొల్లై కొళ్ళుంబడియాన, ఆ ఆనందాన్ని కూడా నాలో నేను నింపుకొని ఇమిడ్చుకొనేలాగానే 2 ఆనందాలు భరించాలి అన్నమాట ఏకకాలంలో. ఆనందత్తై ఉడయ్యనానే నెంగిరార్, అలాంటి దివ్యానందాన్ని నేను పొందుతున్నాను. లౌకికంగా ఉదాహరణలు చెప్పుకోవాలంటే, ఒక తండ్రి కుమారుణ్ణి చూసి ఆనందం, ఆ కుమారుడు కోరిన వస్తువుని ఇచ్చాడు, కుమారుడికి ఆనందం. ఈ తండ్రి ఆనందంలో కుమారుడి యొక్క ఆనందం కూడా ప్రతిఫలిస్తూ ఉంది. కుమారుడు తన తండ్రి ఆనందాన్ని చూసి, ఆహా, నాన్న కూడా నన్ను చూసి భలే ఆనందిస్తున్నాడే అని ఆనందాన్ని కూడా తనలో ఇముడుచుకున్నాడు. ఇలాంటి ఆనంద ద్వయాన్ని ఏకకాలంలో తనలో ఇముడుచుకున్నటువంటి భాగ్యాన్ని నేను పొందాను అని నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు. వీవిలింబం ఇత్యాది వీవు ఎన్నెక్కే, ఒక హద్దు అనేది లేకుండా ఒక విచ్ఛేదమిన్రిక్కే, ఎక్కడికక్కడ తెగిపోవడం విచ్ఛేదము అంటే. అంటే కాస్త సుఖం, కాస్త దుఃఖం, కాస్త ఆనందం, కాస్త విషాదం, అలా కాకుండా ఇరుపదాన తాన్ ఇంబమాయ్ ఆనందమాయ్, అది తాను ఎవ్వడవు పోరుమెన్నిల్. ఎంత ఆనందమో అని అంటేనండి, మిగవెల్లై నిగజెంద, ఒక చరమావధి హద్దులేనటువంటి అవస్థ, అద్భుతమైనటువంటి ఆనందావస్థ. ఈయన ఎదుక్కు అవ్వరుగెల్లై ఎన్నంబడియాన ఎల్లయ్యలే, ఇంతకి మించినటువంటి 2వ స్థితి లేదు. ఇంకా ఇదే చరమావధేమో అన్నంత ఆనందాన్ని వర్తెక్కిరా పొందినటువంటి అచ్యుతన్, మా అచ్యుతుడు. అచ్యుతుడు అని పిలవడం వేరండి. అచ్యుతన్, మా అచ్యుతుడు. ఎవరినైనా పరిచయం చేసేటప్పుడు మావాడండి అని చెప్పి పరిచయం చేయడంలో ఒక విశేషం ఎలా ఉంటుందో అలాగా ఆనందవల్లియల్ ప్రసిద్ధి. దీనికి చాలా చక్కగా చెప్తారండి. ఆనందాలకు ఒక లెక్క ఉందిటండి. మనుష్య ఆనందం, మనుష్యుల కంటే దేవతలో, గంధర్వులో, కిన్నెరలో, కింపురుషులో ఇత్యాది స్థాయిల్లో ఒక్కొక్క ఆనందం 100 రెట్లు పెరుగుతూ 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 వెళ్ళి అది చివరికి బ్రహ్మానందం దగ్గర ఆగుతుందిట. దాన్ని మించినటువంటి ఆనందం లేదు. అందుకనే ఎంత ఆనందంగా ఉన్నారు అంటే బ్రహ్మానందంగా ఉన్నామండి అంటాం. అంటే మ్యాక్సిమం ఎంత పొందాలో అంతా పొందేశాము అని అర్థం అన్నమాట. అలాగా అది ఆనందవల్లియిల్ ప్రసిద్ధి. ఇది ఆనందవల్లి అనేటువంటి దాంట్లో చెప్పినటువంటి మాట. అంటే ఒక్కొక్క స్థాయిని బట్టి ఆనందాలు కూడా, అంటే ఆ మనసులో నింపుకోగలిగినటువంటి శక్తి ఎంత ఉంటుంది అనేటువంటిది ఒక కొలమానం ఉంది అని. అచ్యుతుడు, ఆయన పేరే ఏమిటండి? అచ్యుతుడు, వదిలిపెట్టని వాడు అని ఒక అర్థం అండి. అంతేకాదు ఆనందాత్తు నచ్యవతీతి అచ్యుత, ఆనందం నుంచి జారని వాడు, ఎప్పుడూ ఆనంద స్వరూపమే, నిత్యానందం అంటారు. సర్వకాల సర్వావస్థలలో ఆనంద స్థితిలోనే ఉండేటువంటి దైవము అని. ఇదొరు ప్రమాణం కొండు ఉపపాదిక్క వేణమో. ఏమండి, ఇది చెప్పడానికి మళ్ళీ ఒక నిదర్శనం కావాలా? పైగా మనం చూపించగలమా ఆ నిదర్శనాన్ని? ఆయన్ని మించినటువంటిది లేదు అని చెప్పడం తప్ప మనం దానికి ఒక ఉదాహరణని చూపించలేము. ఇదొక్క వరుకాలం
విచ్ఛేదమల్లై ఎన్నమిడం తిరునామమే సొల్లగిరదన్రో. దీనికి విచ్చిత్తి లేని ఆనందం కలుగుతుంది అనడానికి ఒక్క ఉదాహరణ చాలండి. తిరునామమే సొల్లగిరదన్రో, పేరులోనే అచ్యుతన్ అని పేరు పెట్టారు. అచ్యుతుడు జారనివాడు, ఆనంద స్థితి నుంచి క్రిందకి రానివాడు, తనని పట్టిన భక్తుల్ని కిందకి జారనివ్వనివాడు, ఇన్ని రకాల నామము కలిగినటువంటి వాడు. పైగా తిరునామమే సొల్లిగిరదన్రో, నామానికి ఎంత శక్తి ఉందండి. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ద్రౌపదీదేవి గోవిందేతి యదాక్రందత్ కృష్ణామాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివ మే హృదయాత్న అపసర్పతి. గోవిందా అని పిలిచింది. అయ్యో ఆవిడికి రుణపడిపోయాను అనుకున్నాడు అనేటువంటి చెప్పుకుంటామే. ఇలాగ సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి గాథలను చెప్తూ ఉంటారే. తిరునామమే సొల్లగిరదన్రో, పేరులోనే అంత మహత్యం దాగి ఉంది కదా. మనకి మిగిలిన వ్యాఖ్యానాల్లో కూడా చెప్తారు, ఆయన కంటే కూడా ఆయన నామమే గొప్పది. ఆయనేమో ముద్ద బంగారం లాంటివాడు, ఆయన నామమేమో మెడలో వేసుకునే హారము వంటిది. కాబట్టి ఎవరైనా హారాన్ని వేసుకుంటారు కానీ ముద్ద బంగారం మెడలో వేసుకు తిరిగితే ఏమిటైందా వీడికి అని అందరూ అనుమానించేటువంటి స్థితి కూడా వస్తుంది. పిచ్చా, వెర్రా, మూర్ఛ, ఏమొచ్చిందిరా ఇలా బంగారం మెడలేసుకు తిరుగుతున్నాడు అనుకుంటారు. అంటే నామం కంటే, నామము వ్యక్తి కంటే కూడా గొప్పది అని చెప్పే సంఘటనలు మనకి రామనామమే నన్ను ఆ సముద్రాన్ని దాటించింది అని ఆంజనేయ స్వామి చెప్పినట్లుగా నామం యొక్క గొప్పతనాన్ని వేరే చెప్పాలా. వేవిల్ సీరన్ ఇవ్వానందత్తుక్కు అడియాన నిత్య విభూతి అయ్యుడయ్యవన్. ఎక్కడండి ఇంత ఆనందం? దీనికి మూలం ఎక్కడండి? నిత్య విభూతి. అక్కడ అందరికీ ఆనందమే. అసలు ఆనందం తప్ప రెండో గుణం ఉండనే ఉండదు అని. నిత్యమాన గుణంగళయ్యుడై ఎవనెన్నోమాం. గుణంగళై అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అవి శాశ్వతమైనటువంటి మంచి గుణాలు. అసలు భగవంతుడు అనే నామానికే అర్థం అండి. బ గ వా అనే 3 అక్షరాలకి 3 రొళ్ళు 6 కళ్యాణ గుణాలని చెప్పారండి. జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనే 6 కళ్యాణ గుణాలు ఉండి అన్న చెడు గుణాలు ఒక్కటి లేనివాడు భగవంతుడు అవుతాడు అనే అర్థాన్ని చెప్పారే. అందువల్ల నిత్యమాన గుణంగళయ్యుడై ఎవనెన్రుమాన్, శాశ్వతములైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. గుణ విభూతిగళ్ళ ఆనందవహమాయిరే ఇరుప్పదు. ఒకటి గుణము, 2 విభూతి. ఇవి 2 ఆయనకి ఆనంద నైర్భర్యాన్ని కలిగించాయి. ఎప్పుడు చక్కగా ఆనందంగా ఉంటాడు అని. అది ఒక మనిషికైతే అదొక అద్భుతమైన స్థితి అండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. అలా ఉండగలిగాడు అంటే వాడు నిజంగా వాడు ధన్యుడు, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు ధన్యులు. మలర్ కண்ணన్ స్వాభావికமான ఆనందத்தையுடையவன் என்னுமிடம் తిరుక్కంగళ్ తానే కోల్ సొల్లి కొడుక్కుం. ఈ ఒక సూచికటండి. ఆయన కళ్ళు చెప్తున్నాయి, నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వేదో అన్నావని. ఇలాంటి పాటలు వస్తాయి చూడండి. అలాగే స్వామివారి యొక్క కళ్ళు చెప్తాయిట. ఏమని చెప్తున్నాయి? స్వాభావికமான ఆనందத்தை, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని కళ్ళు చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. అంతే కదా. ఇందులో ఈ వాక్యాల్లో ఒక్కటి కూడా మనకి అతిశయోక్తి ఉండదండి. మన కళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడుపు మొహం తెలిసిపోతుంది వీడు బాధగా ఉన్నాడు అని. కళ్ళు నవ్వుతూ ఉంటే ఆహా వీడు ఆనందంగా ఉన్నాడు అని తెలుస్తుంది కదా. చెప్పక చెప్తున్నాయి కదా. తానే కోల్ సొల్లి కొడుక్కుం విన్నోర్ పెరుమాన్ తన్నై ఇక్కడకు తోత్తు జితం ఎన్బారే ఒరు నాడాగవుడై ఎవనై. ఆ కళ్ళ సౌందర్యానికి, నేత్ర సౌందర్యానికి ఈడుపడిన వాళ్ళు, ఈడుపడ్డం అంటే అండి వ్యామోహపడ్డము అని అర్థం. ఆహా ఏం నేత్రాలు అని మనకు అందరికీ తెలుసున్న కదండి. ధనుర్దాసు కథ తెలుసు కదా. శ్రీరంగంలో ఒక అందమైన నేత్రాలు కల ఆవిడ్ని, హేమాంబ అనేటువంటి ఆవిడ్ని ధనుర్దాసు పెళ్లి చేసుకుని
ఆవిడ కళ్ళకి ఎండ తగిలితే ఆవిడ ఎక్కడ ఒడిలిపోతుందో అని ఓ గొడుగు పట్టుకుని ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉండేవాడట. రామానుజులు వారు చూసి పిలిచి, ఏమయ్యా అందరి ముందు అలా గొడుగు పట్టుకుని పెళ్ళానికి నడుస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా అని అడిగారట. అంటే ఇందులో సిగ్గే ఉందండి, ఆవిడ కళ్ళల్లో అందం దాగి ఉంది, ఆ అందం పోకుండా నేను కాపాడుకోవాలంటే ఎండ పడకుండా చూడాలి, అందుకోసం గొడుగు పడుతున్నాను అని సత్యాన్ని చెప్పేటండి. అప్పుడు అతని యొక్క నిజాయితీకి ఆనందపడి, ఇంతకంటే గొప్ప కళ్ళుంటే ఏం చేస్తావన్నారు. వాటిని సేవిస్తాను అన్నట్ట. అసలు ఉండవు లోకంలో, మా ఆవిడ కళ్ళ కంటే ఎవరి కళ్ళు బాగుండవు అన్నట్టు. పిచ్చివాడా నేను చూపిస్తాను రా అని అప్పుడు శ్రీరంగనాథుడి దగ్గరికి తీసుకువెళ్ళి, నాయన ఇంత ఏకాగ్రమైన భావం కలిగిన వాడు భక్తిగా మార్చుకుంటే మనస్సుని లోకానికి ఎంత ఆనందం కలుగుతుందో నువ్వే నీ నేత్ర సౌందర్యాన్ని చూపించవలసింది అని అంటే, తన నేత్ర సౌందర్యంతో ధనుర్దాసుని వశీకరించుకున్నాడు స్వామి అనేటువంటి కథని మనం విని ఉన్నామే. అలాగా జితం ఎన్బారే వరునాడా గౌడయ్యవనై, ఒకళ్ళు కాదండి, జితంతే పుండరీకాక్ష, అక్కడ కూడా ఆ పదమే వాడతారండి. పుండరీకాక్ష, తెల్ల తామరల రేకుల లాంటి మధ్యలో ఎర్రని సాముద్రిక చిహ్నం ప్రకారము చక్కటి గుర్తులు కలిగిన విశాలమైన నేత్రములు కలిగినవాడు అని అనడానికి మలర్ కണ്ണన్. ఎక్కడికక్కడే నిత్యనూతనత్వం అండి ఆ నేత్రాలలో. తామరై కಣ್ಣనై విన్నోర్ పరవం తలై మగనై ఎన్నక్కడ వదిరే. ఆళ్వార్లందరూ కూడా తామరై కಣ್ಣనై, ఎంత అందమైనటువంటి పద్మ దళాయతాక్షుడు అనేటువంటి దాన్ని చెప్పారు కదా. ఆళ్వార్లందరూ కూడా పుండరీకాక్షుడు అని స్తుతించారు కదా అని అంటారనమాట. వీవిల్ కాలం మెచ్చాది క్షుద్ర విషయంగళై అనుభవిక్కప్పుక్కాల్. ఏదైనా నీచమైనటువంటి వాటిల్లో మనం ఆనందం వెతుక్కుంటే అవి అల్ప అస్థిరత్వాది దోషదుష్టమాగయ్యాలే. వాటికి 2 దోషాలు ఉన్నాయండి, అల్పం, అస్థిరత్వం. కొద్దిసేపే ఆనందం, అది శాశ్వతంగా ఉండదు. అనుభవించేది క్షణకాలమే, అది ఇచ్చే సుఖము క్షణకాలమే. అంతకంటే మనం ఎక్కువ అనుభవించలేం, అంతకంటే అది ఎక్కువ ఆనందాన్ని ఇయ్యదు. ఈ 2 లోట్లు ఉంటాయి. కానీ అనుభవిక్కుం కాలము అల్పమా ఇరుక్కుం, అక్కడ దోషాలు ఉంటాయి, అనుభవించే కాలము తక్కువగా ఉంటుంది. ఇంగు పరమాత్మ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి అనుభావ్య విషయం అపరిచ్ఛిన్నమాగయ్యాలే. మనం అనుభవించాల్సింది కొండంత ఉంటుందండి చూడవలసినది. అంతేకాదు కాలము మనంత కాలమాగపెత్తదు. ఇంకా ఎంత కాలం ఉంటుందో అంటే ఎంత చూసినా సరిపోదు, అయిపోయిందనే మాట ఉండదు. మనం ఉన్నామండి, విశ్వమంతా చుట్టి వచ్చామండి అనగలమండి? మనం చూసింది విశ్వంలో ఎంత దేశం అవుతుంది? అది ఒక కొంత భాగం మాత్రమే అవుతుంది, అనంతమైనటువంటి విశ్వము. అలాగా కాలము తక్కువ, ఆనందము తక్కువవి లౌకిక సుఖాలు. కాలము ఎక్కువ, ఆనందము ఎక్కువ అనేటువంటివి పరమాత్మానంద విషయాలు అనేటువంటిది. ఒழிவில் కాలమెల్లామెన్న వేండి ఎరుక్కం. 3లో కోరిన కోరిక ఇప్పటికి నమ్మాళ్వార్లకి తీరింది. ఒழிவில் కాలమెల్లాం ఉడనాయిమన్రే. విచ్ఛేదము లేని కైంకర్యం కావాలి. అదేదైతే కోరుకున్నారో అది వీవిలింబం, విచ్ఛేదం లేని ఆనందం ఇవాళ నాకు దొరికింది. 3లో కోరికకి ఇక్కడ 4లో ఈ పాసురంలో ఈ వీత్తిరిందనేటువంటి దాంట్లో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు అని. ఇసైమాలైగళ్ వాచికమాన అడిమయ్యిరే సైగిరదు. ఏ కైంకర్యం చేస్తున్నారండి? నోరారా స్తుతిస్తున్నారు. నాలుక ఉన్నందుకు స్తోత్రం చేయాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం. ఉన్నటువంటి శరీరాన్ని భగవద్ అంకితంగా చేయడం అనేటువంటిది మన వేదాంత శాస్త్రం మనకు బోధించినటువంటి అత్యద్భుతమైన సందేశము అన్నమాట. వాచికమానాడిమయ్యిరే సైగిరదు. అది వాచికం, కాయికం, మానసికం అని 3 రకాలుగా ఉంది.
అందులో నోరారా పలకడము అన్నమాట. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు కదండి పోతనామాచ్యుల వారు. నాలుకకి సార్థక్యం ఏమిటండి? మాట్లాడడం, తినడం ఒకటే కాదు, నోరారా భగవన్నామాన్ని కీర్తించడము అన్నమాట. కరుముగై మాలై ఎన్ను మాపోలే, చక్కటి ఉదాహరణ ఇచ్చారు నంబిళ్ళయ్య గారు. కరుముగై మాలై అన్నారండి. కరుముగై అంటే సంపంగి అండి. సంపంగిమాల ఉందండి. అది సంపంగిమాల అంటే 200-300 పువ్వులు సంపెంగ పువ్వులతోటే గుచ్చిన మాల. మామూలుగా మాల అన్నామనుకోండి 5-10 రకరకాల పువ్వులతోటి కట్టినటువంటి కదంబమాల అయినా కావచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. కరుముగై మాలై ఎండ్రు మాపోలే, సంపంగిమాల అన్నట్లుగా ఇసయ్యాలే సైదమాలై. ఈ మాటలో ఉంది విశేషమంతా. రాగాలే మాలికగా వచ్చేసాయిటండి. ఒక శబ్దమో ఏదో ఉంటే దానికి రాగం కట్టి పాట కాదు, రాగమే మాలిక అయిపోయిందిట. ఇది అందమైనటువంటి ప్రయోగం. నన్ను పాడు నన్ను పాడు అంటూ రాగాలన్నీ ఒక మాలికగా వచ్చేసాయి. ఇసై మాలైగళ్ వాచికమా నడుమయ్యిరే సైగరదు కరుముగై మాలై என்று మాపోలే ఇసయ్యాలే సైదమాలై. ఇసయ్యాలే గానంతో కట్టినటువంటి మాల అంటే రాగమాలిక అన్నమాట. మనం పాడే రాగమాలికల్లో సాహిత్యంతో పాటు రాగాన్ని కూర్చి రకరకాల రాగాలు ఎలాగైతే మారుస్తూ రాగమాలికలు పాడతామో అలా రాగాలన్నీ వచ్చేసి నన్ను పాసురాలుగా చెప్పండి, నన్ను పాసురాలుగా చెప్పండి అంటే రాగమే పాసురమైందా అన్నంత అందంగా సాగిన పాసురాలు. ఏత్తి మేవ పెట్టేన్, ఏత్తి కొట్ట కిట్ట పెట్టేన్, అలా స్తుతించి స్వామి దగ్గరికి నేను చేరగలిగాను. ఈ స్తోత్రం అనేటువంటిది నన్ను స్వామి సన్నిధికి తీసుకొని వెళ్ళింది. ఇత్తాల్ పలిత్తదెన్నెన్నెల్. అయితే ఏమిటండి మీకేం లాభం జరిగింది, ఆయన దగ్గరికి వెళితే మీకు వచ్చిన గొప్పతనం ఏమిటండి అంటారేమో. వీవిల్ ఇంబమిగ వెళ్ళై నిగజందనన్. ఎంత ఆనందాన్ని పొందాను, అంతకంటే జీవితానికి ఏం కావాలండి? జీవితానికి సార్థక్యం ఏమిటి? ఆనందముగా ఉండుట. దాన్ని మించినది రెండోది లేదండి. ఎప్పుడూ నిత్యం ఆనందంగా ఉండడమే జీవిత పరమార్థం. నేను ఈ తిరువాయిమొழிని పాడడం వల్ల నిత్యము ఆనందంగా ఉండగలిగాను. ఎలాంటిదది? నిత్యమాయ్ నిరతిశయమాన ఆనందத்தை ఉడయ్యే నానేన్. ఆ ఆనందం ఎలాంటిది? శాశ్వతంగా ఉంది. అంతేకాకుండా ఒక దానితో పోలిక లేకుండా అంత అతిశయముగా, దాన్ని మించింది ఇంకొకటి లేదు అనేలా ఉంది. ఏదో ఇంత ఆనందం అలా రుచి చూపించి వెళ్ళిపోవడం కాదు, ఏదో ఒక్క క్షణం ఆనందం కల్పించి వెళ్ళిపోవడం కాదు. శాశ్వతంగా ఆనందం కలిగిస్తోంది, సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితిని కల్పిస్తోంది. అది అవనుడయ్య ఆనందత్తయ్యం ఉమ్ముడయ్య ఆనందత్తయ్యం ఒక్క చన్నేరు. ఇంతకు ముందేమో మీరు వీవిలింబం అనేది పెరుమాళ్ళదన్నారు. ఈ పాసురంలో ఈ తిరువాయిమొழிలోనేమో వీవిలింబం హద్దులేని ఆనందం మీదంటున్నారు. ఏమిటండి ఈ రెండు అని అంటే, ఆయన ఆనందాన్ని నా ఆనందంతో కలిపేసుకున్న ఆనందం నాది. రెండు ఆనందాలు నేను ఏకకాలంలో అనుభవిస్తున్నాను. అలాంటప్పుడు ఒక్క పెన్నయ్యం ఉమక్కు వాసియన్నెల్ ఇక్కడ ఉందండి. చిన్న విషయం మనకి నంబిళ్ళయ్య గారు చక్కగా వర్ణించారు. ఏమండి, మీరు ఆనందంగా ఉన్నారు, ఆయన ఆనందంగా ఉన్నారు, మరి రెండిట్లో తేడా ఏముందండి? ఆనందంగా ఉన్నప్పుడు ఎవరిదైనా ఆనందమే. కాదండి, ఆయన ఆనందం వేరు, నా ఆనందం వేరు. ఎలాగో చూడండి. సిరిదు వాసయుండనక్కు చిన్న తేడా ఉందండి. స్వామి పెరుమాళ్ళ ఆనందంకి నా ఆనందంకి చిన్న తేడా ఉందండి. ఏమిటి ఆనందం? ఎన్ని చెప్తారో చూడండి. నాకు భగవంతుడికి ఎన్ని తేడాలు ఉన్నాయండి. నేనా జీవుణ్ణి, ఆయన దేవాది దేవుడు. నేనా ఒక అణువుగా ఉంటాను, ఆయన ఒక విభువుగా ఉంటాడు. నేను ఆయనకి శరీరంగా ఉంటాను,
ఆయన శరీరిగా ఉంటాడు. ఆయన ఇక్కడ చెప్తున్నారు మంచి మాట, అవను కుస్వతః ఎనక్కవనైమేవి. ఆయన ఆనందం స్వతసిద్ధమైన ఆనందం. నాకు ఆయనని ఆశ్రయించడం వల్ల వచ్చిన ఆనందం. తేడా లేదండి. డబ్బు ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, అవతల వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీ ఇద్దరిది ఒకటే కదండి అంటే కాదండి. నాకు వారు ఇవ్వడం వల్ల ఆ 100 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నేను అతని ఆనందంతో సమానమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాను. కాబట్టి ఆయన స్థాయి ఆయనదే. ఆయన్ని పొందే నా స్థాయి నాదే. అవనుடைய ఆనందత్తుకు అడిగిల్లై. ఇంకోటి చెప్పారు చూడండి. ఆయనకు ఎందుకు ఆనందం వచ్చిందంటే, ఆయనకు ఎవరో కొంత ఇచ్చి దీనివల్ల నువ్వు ఆనందపడరా అని ఇచ్చేవాళ్ళు వేరే లేరు. ఆయనే అందరికీ ఇస్తాడు. అది ఆయనకు మూలం. మరి అవనుక్కు స్వతః ఎనక్కవన అవనైమేవి. ఆయన సమాశ్రయణం వల్ల నాకు వచ్చింది ఆనందం. అవనుடைய ఆనందత్తుకు అడిగిల్లై. ఆయనకు ఆనందం రావడానికి వేరెవరు కారకులు కారు. ఎన్నుடைய ఆనందత్తుకు అడియుండు. నా ఆనందానికి కారణం ఆయన ఉంటే కానీ నాకు ఆనందం లేదు. ఎందువల్లంటే ఆయన కల్పిస్తున్నాడు నాకు ఆనందాన్ని. నా ఆనందానికి మూలకారకుడు ఆయన. ఏషహ్యేవానందయాతి ఎంగర ఏత్తమ్ముండెనక్కు. నాకైతే అదిగో ఆయన నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని నేను చక్కగా చెప్పుకోగలను. అవనుక్కదు తాండ్రోన్రి. ఆయనకి అది స్వయం వ్యక్తంగా తనలో నుంచి తనలోకి వస్తుంది. అంటే ఒకరి వల్ల ఆయనకి రాదు, ఆయన వల్ల నాకు వస్తుంది. ఎన్ని భేదాలు చెప్పారు చూడండి. జీవదేవ విభేదాలని చాలా చక్కగా ఒక్క వాక్యంలో చెప్పారు. అది మన అణుత్వానికి, ఆయన విభుత్వానికి, మన ఆనందానికి, ఆయన ఆనందమయ ప్రదత్వానికి. అంతే. ఇంకో మాట కూడా అన్నారండి వ్యాఖ్యానంలో, ఇత్తాల్ స్వార్జితం బోలే అవనుడయ్య ఆనందం. మనకి స్వార్జితం పిత్రార్జితం అని 2 మాటలు ఉన్నాయండి. స్వార్జితం అంటే ఒకడున్నాడు కష్టపడి డబ్బు సంపాదించి ఓ పెద్ద మేడ కొనుక్కున్నాడండి, ఆనందంగా ఉన్నాడు. ఇంకొకడున్నాడు, వాళ్ళ నాన్న 5 అంతస్తుల మేడ కట్టి ఇందులో ఉండరా అన్నాడు. పిత్రార్జితం, తండ్రి ఇచ్చేశాడు, అది రెడీమేడ్. ఈ రెండిట్లో తేడా ఉందా లేదా? వీడికి కష్టపడితే వచ్చింది, వాడికి కష్టం లేకుండా వచ్చింది. ఆ భేదాన్ని కూడా ఇక్కడ మనకి చెప్పి ఇలాంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని నేను పొందగలిగాను. ఇక్కడ 2 ఆనందాలని ఏకకాలంలో అనుభవించే శక్తిని నాకు భగవంతుడిచ్చాడు అనేటువంటి దాన్ని ఈ 3వ పాసురంలో చాలా చక్కగా ఆనందగుణ వర్ణన అన్నమాట ఈ పాసురము. ఇందులో వీవిల్లిన్బం మిగ ఎల్లై నిగజంద నమ్మచ్యుతన్. ఈ నమ్మచ్యుతన్ అన్నమాట మా స్వామండి, మావాడండి అని సగర్వంగా చెప్పుకోవడం అన్నమాట. వీవిల్ సీరన్ మలర్కണ്ണన్ విన్నోర్ పెరుమాన్ తన్నై వీవిల్ కాలం ఇసై మాలైகள் ஏத்தி மேவ பெற்றேன் வீவிலிம்பம் மிக எல்லை நிகழ்ந்தனன் மேவியே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.